చేసాము అయిపోయి. శ్రీకాకుళం జిల్లాలో సహకార సంఘం ఉద్యోగులకు నష్టం కలిగించే జీవో నంబర్ 322ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నాయకులు పేకల తేజేశ్వరరావు, గిరిబుచ్చి రంగనాథ్ సహా ఇతర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా డీసీసీబీ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఉద్యోగులు జీవో ప్రతులను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 322 వల్ల ఉద్యోగుల బెనిఫిట్స్ కోల్పోతున్నామని, కెపాసిటీ టు పే నిబంధనను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. తర్వాత 6 నెలల క్రితం ఎన్నో ఉద్యమ కార్యాచరణ చేశాము. జేఏసీ నిర్ణయించిన ప్రకారంగాను ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా మన మినిస్టర్ గారు, కమిషనర్ గారు మనకి మంచి హామీ ఇచ్చారు. 2019-24 పే రివిజన్ ఇస్తాను, 4 లక్షల గ్రాడ్యుయేట్ ఇస్తాను, అలాగే 2019 తర్వాత ఉన్న ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసే విధంగా ప్రత్యేకమైన జీవో ఇస్తాము, 62 సంవత్సరాల పదవి విరమణ వయసు కూడా పెంచి ఏర్పాటు చేస్తాము, మీరు సమ్మె విరమించండి, విధుల ఈఆర్పీతోనే డేఎండ్ అయితేనే పూర్తి చేసి ఈ రోజు వరకు మేము పూర్తి చేసుకోగలిగాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా మీద కక్షపూర్త ధోరణితో కమిషనర్ గారు 322 జీవోని విడుదల చేసి ఆ 322 జీవోలో 20% బేసిక్ మీద హైక్ చేసి అది దానికి డిఏ కూడా ఇవ్వకుండా అదేవిధంగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రాడ్యుయేట్ పెంచి 5 లక్షల రూపాయల వరకు ఈ రోజు మేము ఆ జీవోలను దహన కార్యక్రమాలు చేపట్టాము. రాష్ట్రమంతా కూడా చేపట్టాము. ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే మరొక